తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేసిన ఆరోపణలకు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంజీవయ్య ఆస్తులపై ప్రశ్నలు లేవనెత్తారు. తన ఆస్తిపై సవాల్ విసురుతూ సంజీవయ్య వ్యాఖ్యలను ఖండించారు. దీంతో నాయుడుపేట రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. జేఏగా ఉద్యోగం వస్తే అప్పుడు అర్బన్ హౌస్ స్కీమింగ్ వస్తే ఈయన అర్బన్ హౌస్ స్కీమ్ కి జేఏగా పనిచేస్తున్నాడు. ఎన్ని లోట్లన్నీ అమ్మినాడో అది ఆయనకే తెలియదు. ఒకనొక సమయంలో స్వర్ణ ఎస్టేట్స్ వాళ్ళు ఎమ్మెల్యే నంబర్ అని చెప్పని ఆయన నంబర్ అనుకుని నాకు ఫోన్ చేసేసారు. లోడ్లు వస్తా ఉన్నాయి, ఎక్కడ తెచ్చాలి, మరి ఏ విధమైన వ్యాపారాలు చేసేవయ్యా, నువ్వు ఒకసారి తిప్పిపోయా మాకు కూడా చేస్తామని చెప్పని నీకు తెలియజేస్తా ఉన్నా. నాకు చేతగాల నన్ను పెంచిన ఆయనకి సుమారు 10 ఎకరాలు ఉన్నది. ఆయనకి 3 చేతగాళ్ళు ఉన్నారు ఆయన ఇంట్లో. అలాంటి కుటుంబంలో ఉన్నాను నేను అప్పుడు కూడా. మరి నేను పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా, టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నా. మరి ఈ రోజు నా ఆస్తులు వాళ్ళకి ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. వాళ్ళకి తెలుసు నా నైజం గురించి. నువ్వు ఏదో గొప్పలు చెప్పేసి వాళ్ళందరినీ మెప్పించాలంటే నిన్న ఏ విధంగా అయితే సత్యనారాయణ రెడ్డి ఆడ దౌర్జన్యం దుర్మార్గం చేస్తే ఆయన కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గుడితో అనవసరంగా వచ్చాము, ఈ సంజీవయ్య వచ్చి మమ్మల్ని ఇరికిచ్చేసాడని చెప్పని ఏ విధంగా వాళ్ళు అనుకున్నారో నీ వెనకుండే వాళ్ళు కూడా అంతా ఈ ప్రెస్ మీట్ లో అందరూ అదే విధంగా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు నీరుకుంటావు, గొడవకి రచ్చకి పిలుస్తావు. ఇది మంచి పద్ధతి కాదు సంజీవయ్య. నేను 20 సంవత్సరాల ముందు నేను బోర్డు మెంబర్గా ఉన్నా. అప్పుడు నేను దేవుడికి డబ్బులు వేసానో లేదో, నేను ఎన్నిసార్లు మరి దర్శనం చేసుకున్నానో లేదో నీకు ఎందుకయ్యా ఎన్ని. అది వ్యక్తిగతం. నేను బోర్డు మీటింగులకి 3-4 సార్లు పోతే ఒక్కసారి పోయి దర్శనం చేసుకుంటాను. మిగతా బోర్డు మీటింగులకి ఎప్పుడు పోయి మీటింగులు చూసుకుని వచ్చేసేవాడిని. కానీ నేను ఎప్పుడు మీ లోపు 10 మందినో 50 మందిని తీసుకునే ప్రతి బోర్డు మీటింగ్కి నేను దర్శనానికి ఎప్పుడు పోలాలి విధంగా. నువ్వు కావాలంటే ఈరోజు టీటీడీ అధికారులు నేను పోయినప్పుడు నన్ను గౌరవించి సార్ ఎప్పుడు రాడు, 3 నెలలకు ఒకసారి వస్తాడు. బోర్డు మెంబర్కి ఉన్నప్పుడు లేనప్పుడు వెహికల్ ఓడినాం. ప్రభుత్వం టీటీడీ వాళ్ళు ఇచ్చారే కానీ మేము పోయి బలవంతం చేసి వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకోవాలి. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి లేదా ప్రజల్ని తప్పుగా పట్టించాలంటే ఎవరు నమ్మేవాళ్ళు లేరు. నెలవల సుబ్రహ్మణ్యం యొక్క నైజం, ఆయన ప్రవర్తన ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు లెఫ్ట్ రైట్ గా వాళ్ళకి నా గురించి సంపూర్ణంగా తెలుసు. వాళ్ళ మాట్లాడమను నేను ఏదైనా చెప్తాను, కానీ నువ్వు మాట్లాడే మాటలకి అది వాల్యూ లేదు. నువ్వు అందరినీ గీరుకుంటే ఒకటి మాట్లాడి 100 అడిగించుకుంటావే కానీ నువ్వు ఇది మంచి పద్ధతి కాదు సంజీవయ్య. ఈరోజు నువ్వు చెప్పావు మాకు 35 కోట్లతో నేను కాలంగా బ్రిడ్జి మంజూరు చేయించాను. నీవు ఇంకా ఎమ్మెల్యే గారు శాసనసభలో మాట్లాడుతున్నారు. సిగ్గు లజ్జ ఉండాలా. ఎక్కడుంది జీవో? ఎప్పుడు వచ్చింది జీవో? వచ్చిన దొంగ జీవోలు సృష్టించి ఆ జగన్ దగ్గర దాన్ని ఫౌండేషన్ వేయించాలని చూసావు. ఆ దేవుడు వరుణ్ దేవుడు ఈ దొంగ జీవోలతో అక్కడ రాకూడదు ముఖ్యమంత్రి అని చెప్పని వర్షం వచ్చి ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయిపోయింది. అలాంటి పని అతనితో ఉంటే మీరు జైలు పాలవడం తప్పదు. అతను ప్రతిదాన్ని రెచ్చగొడతాడు, గొడవలు కలుస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన రమ్మనండి, ఆయన దగ్గర తెలుసుకుంటాం. మీరు మాత్రం సహకరించద్దని చెప్పని ఆ నాయకులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు, ఎందుకంటే మీరు కొంతమంది మీరు మంచి వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మరి నాకు అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు అందరూ ఆలోచించండి. అతను దుర్మార్గాన్ని మీరు సమర్థిస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అక్కడ కూడా ఆలోచించి ఆయన దుర్మార్గాన్ని మీరు సమర్థించద్దని ఆయనే రమ్మని చెప్పి తెలుసుకోమని చెప్పని మీరు పంపించండి. మేము ఆయనతో తెలుసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ, నీకు అధికారం ఉంది, నువ్వు నేరుగా పోయి దానికి సంబంధించిన అధికారులకు ఇంటిమేషన్ చేసుకోవచ్చు. నువ్వు నేరుగా ఇంటిమేషన్ చేసాయా, ఇక్కడ ఇది గవర్నమెంట్ రీచా, ఇది ప్రైవేట్ రీచా, లేదా ఇంకెవరన్నా వేసుకోవాలని అని చెప్పి నువ్వు దర్జాగా మాట్లాడుకొని నువ్వు హ్యాపీగా గవర్నమెంట్ కి ఫిర్యాదు చేసుకొని నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఇంకా కూడా నువ్వు రౌడీజం చేసుకుంటూనే పోతా ఉన్నావు. నీ కథ తేల్చడం పెద్ద విషయం కాదు తెలుగుదేశం పార్టీకి.
కానీ కేవలం నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అదే విధంగా నెలవల విజయశ్రీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. పేదలకి కంపెనీలకి తక్కువ రేటుతో ప్రభుత్వం ద్వారా రీచ్ తీసుకొని తక్కువ ధరతో ఇసుక అందించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఇసుక అందిస్తా ఉంటే మరి అక్కడికి వెళ్లి సత్యనారాయణ రెడ్డి అనే ఒక గూండాని వాళ్ళ ఇంటికి వెళ్లి సత్యనారాయణ రెడ్డి అనే గూండాని తీసుకొని మరి ఆ కలవకూడికి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన వాళ్ళకి ఏం ఆధారాలు కావాలో అవి అడిగి తెప్పించుకొని చూసుకొని తర్వాత మళ్ళీ ప్రజలు పట్టం కట్టేటట్టు మరి మీరు ఊహించుకొని మీరు అనేక దుర్మార్గాలు రౌడీజాలు చేస్తా ఉన్నారు. ఇది మీకు న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను.